సరే మీకు ఒక ఐ వాంట్ టు మేక్ యూ వన్ పర్టికులర్ పాయింట్ వెరీ క్లియర్. మై పాయింట్ ఈస్, మీరు చెప్తున్నట్టు ఆవిడ కోటేశ్వరరాలు కాదు, మీరు చెప్తున్నట్టు ఆవిడ సినిమా తీసేంత శక్తి ఉన్న అమ్మాయి కాదు. అంటే నా ఇన్స్ట్రక్షన్స్, నేనేమి గూగుల్ చేయలేదు, నాకు ఐ డోంట్ హ్యావ్ ఎనీ పర్సనల్ యాక్సెస్. ఆ అమ్మాయి ఈ ఎలిగేషన్స్ ఇదే మొట్టమొదటిది కాదు అనేది కూడా ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. ఓకే, అంటే చెప్పండి. అంటే అంటే అమ్మాయి ఇంకొకరి మీద కూడా ఇట్లాంటి అలిగేషన్ చేసిందని అన్న ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయండి. బట్ ఇంకా రావాలి, నేను క్లయింట్తో కూడా ఫుల్ లీడ్ ఫుల్ బ్రీఫ్ తీసుకోలేదు. ఇప్పుడు అసలు కంప్లైంట్ ఏంటో చూసుకొని దాన్ని బట్టి వీ కెన్ మేక్ మోర్ క్లారిటీ ఆన్ దిస్ పర్టికులర్ ఇష్యూ. ఓకే, ఫైనల్గా చిరంజీవి గారు, ఫైనల్గా ఈ కేసులో మీ క్లయింట్ ఏ తప్పు చేయలేదు అనేది మీరు చేస్తున్న వాదన. ఓకే, దాన్ని మేము గౌరవిస్తాం, ఖచ్చితంగా గౌరవించాలి కూడా. ఇప్పుడు హర్ష సాయి మీడియా ముందుకు వచ్చే ఆలోచన కానీ, లేకపోతే అతని తరఫున బెయిల్ వేసుకుని యాంటిసిపేటరీ బెయిల్ కోసం కానీ దరఖాస్తు చేస్తున్నారేమన్నా? 100% హర్ష సాయి కోసం లీగల్గా ఏం చేయాలో అవన్నీ చేస్తామండి. బై ద టైం బీయింగ్ మీకు చెప్తాము. మోరోవర్ ఏంటంటే ఇంకొక విషయం మీరు మర్చిపోయారు, నేనే గుర్తు చేస్తా. ఇప్పుడు ఈ ఎలిగేషన్స్లో హర్ష సాయితో పాటు వాళ్ళ నాన్నగారు రాధాకృష్ణ గారి మీద కూడా ఎలిగేషన్స్ ఉన్నాయి. మీ దృష్టిలో ఉందా ఈ విషయం? అవునండి, ఉంది. వాళ్ళ నాన్నగారి మీద కూడా కేసు పెట్టింది. మీ దృష్టిలో ఉందా? అవునండి. వాళ్ళ నాన్న రాధాకృష్ణ కత్తెర అనే ఆయనకి ఏం సంబంధం ఉందండి ఈ కేసుకి? నేను చాలా 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 డంకా బజాయించి చెప్పేది ఏమిటంటే, రాధాకృష్ణ గారు ఈ అమ్మాయిని ఎప్పుడూ జీవితంలో కలవలేదు, ఈవిడతో మాట్లాడలేదు, ఈవిడ్ని ఎప్పుడూ చూడలేదు ప్రత్యక్షంగా. మరి అంత దారుణంగా అలాగా కేసు పెడతా ఉంటే ఇంకా ఈ తండ్రి పాత్రలో ఉన్న మనుషులు ఏం చేయాలండి? ఏం చేయాలి చెప్పండి? వాళ్ళ నాన్నకి ఏం సంబంధం సార్? ఈ సెక్షువల్ అబ్యూస్తో కానీ, ఈ బ్లాక్మెయిల్తో కానీ, ఈ 2 కోట్లతో కానీ అసలు ఏం సంబంధం నాకు అర్థం కావట్లేదు. మరి కంప్లైంట్లు ఏం రాశారో చూడాలి. ఓకే, అంటే ఇప్పుడు నుంచి ఇతను కలిసింది కూడా లేదు. అవునండి, దీనికి ప్యారలాల్గా ఇంకొక ఇష్యూ జరుగుతోంది. జానీ మాస్టర్ వ్యవహారం మీరు చూసారు. ఇదే సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన జాతీయ ఉత్తమ డ్యాన్స్ మాస్టర్గా అవార్డు కూడా పొందిన జానీ మాస్టర్ మీద ఒక అమ్మాయి రేప్ కేసు పెట్టింది. ఆమె దగ్గర పనిచేస్తున్న కొరియోగ్రాఫర్. ఇప్పుడు ఏదైతే